బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ రెండో రోజు ఐబొమ్మ రవిని కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు. టెక్నికల్ టీం రంగంలోకి దింపనున్నారు. నిన్న 6 గంటల పాటు రవిని విచారించారు. ఐబొమ్మ రవి బ్యాంకు లావాదేవీలపై ఆరా తీశారు. అలాగే నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్పై కూడా విచారణ జరిపారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించారు పోలీసులు. ఎన్ఆర్ఈ, క్రిప్టోకరెన్సీ, వ్యాలెట్స్, రవి బ్యాంక్ ఖాతాలపై విచారణ జరిపారు. వెబ్సైట్, ఐపీ అడ్రస్ సర్వర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. ఐబొమ్మ వెబ్సైట్ నడిపేందుకు పలు ఐపీ అడ్రస్లు మార్చినట్లు గుర్తించారు.